హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూత్రా టాకీస్. నేను మీ హోస్ట్ వరుణ్. ఇవాళ మన ముందున్న గెస్ట్ ఎవరంటే 16 తెలుగు అమ్మాయి. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని 2 సీరియల్స్లో రోల్స్ కూడా సంపాదించింది. ఫేమస్ సీరియల్ బ్రహ్మముడిలో కూడా ఒక రోల్ చేశారు తను. అండ్ ఇప్పుడు మూవీస్లోకి రావాలని చాలా ట్రై చేస్తున్నారు. అండ్ తనకి ఆల్ ది బెస్ట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం వెల్కమ్ అవర్ గెస్ట్ నైట్ ఐశ్వర్య గారు. నమస్కారం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఓకే. మీరు బ్రహ్మముడి సీరియల్‌లో చేశారు గదా! ఏం రోల్ చేశారు అక్కడ? దాంట్లో నేను విలన్ రోల్ చేశాను. రుద్రాణి కూతురు రోలు. సో, రుద్రాణి కూతురు రోల్ అంటే ఆవిడ ఎండ్ అయిపోతుంది కాబట్టి నన్ను విలన్‌గా దించారనమాట. హ్మ్. సో, అట్లా నైస్. మెయిన్ క్యారెక్టర్ విలన్‌గానే చేశాను. ఫస్ట్ మీ చైల్డ్‌హుడ్ గురించి మాట్లాడదామండి. ఎలా ఉండేది? మీ ఫ్యామిలీ ఎలా ఉండేది? మీరెక్కడ చదువుకున్నారు? ఎక్కడ పెరిగారు? హ్మ్. యాక్చువల్లీ నా చైల్డ్‌హుడ్ అంతా వచ్చేసి రాజమండ్రిలో చదివాను నేను. ఆహ్, బోర్న్ అండ్ బాటప్ మొత్తం రాజమండ్రి. ఆఫ్టర్ దట్ నేను ఇంటర్, డిగ్రీ మొత్తం ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో, ఆఫ్టర్ దట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం సీరియల్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను కూడా సీరియల్స్ కానీ, మూవీస్ అని ఇట్లా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ వచ్చి ఇటొచ్చా అనమాట. సో, మీరు సీరియల్స్‌లో యాక్టింగ్‌లోకి రావాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను హెయిర్ హోస్టెస్ చేశాననమాట. ఆఫ్టర్ మై డిగ్రీ. తర్వాత నా మదర్ ఫ్రెండ్స్ అందరూ కూడా సీరియల్ యాక్టర్స్. ఈ ఎయిర్ హోస్టెస్ మేకప్ అది వేసుకొని వెళ్తూ ఉంటుంటే డైలీ అప్పుడప్పుడు వచ్చి చూడడం. ఇదెందుకు ఇంత అందంగా ఉంది, సీరియల్‌లోకి రావచ్చు కదా! ఎయిర్ హోస్టెస్‌లో ఏమొస్తుంది సంపాదన అది ఇది అని మాట్లాడితే, నాకు కూడా ఎందుకో అనిపించింది. ఎందుకు ఫేమస్ అవ్వచ్చు కదా మంచిగా. మనకున్న బ్యూటీతో మనం ముందుకు వెళ్ళొచ్చు కదా! ఈ ఎయిర్ హోస్టెస్ అవి ఏం సరిపోతున్నాయి ఎళ్లి రావడం, ట్రావెలింగ్‌కే అయిపోతుంది మొత్తం. అని ఇట్లా ఎన్నో సార్లు అనుకుంటూ ఉన్నాను. ఆఫ్టర్ దట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను పోతాను మమ్మీ అని చెప్పి మమ్మీకి చెప్పా. ఈవెన్ మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. ఇండస్ట్రీలోకి రావడం అంటే చాలా ఇష్టం. మమ్మీకి అప్పట్లో 'మిర్చి' మూవీలో అట్లా చాలా మూవీస్‌లో ఒక అత్త క్యారెక్టర్స్ అని అవని ఇవని కొన్ని క్యారెక్టర్స్ వచ్చినియి. సో, మమ్మీ చేస్తాను అనే టైంలో డ్యాడీకి ఇష్టం లేదు అనమాట. సో, ఆయన కోసం మమ్మీ డ్రాప్ అయిపోయింది. తర్వాత మమ్మీకి నేను వెళ్తే బావుంటుంది అని చాలా సార్లు అంటూ ఉండేది నాతో. నాకు కూడా అనిపించింది వెళ్తే బావుంటుంది కదా! వెళ్దాం. ఇంకెప్పుడు ఇదే అని ఏం చేస్తాం. తర్వాత చూద్దాం ఇండస్ట్రీలో నేను ముందుకు వెళ్ళలేకుంటే ఆ తర్వాత చూసుకుందాం నా సర్టిఫికేట్ బట్టి అని ఇట్లా అనుకున్నా అనమాట. సో, అక్కడ ఇంట్రెస్ట్ మొదలైంది నాకు. సో, మీ మమ్మీ గారు కూడా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. యాహ్! చాలా నైస్. ఇంట్రెస్ట్ మమ్మీకి. యాక్చువల్లీ చాలా ఇళ్లలో పిల్లలు యాక్టింగ్ నేర్చుకుంటాం అంటే పేరెంట్స్ నుంచి అపోజిషన్ ఉంటది. యాహ్! బట్ యాహ్! ఇక్కడ మీకు రివర్స్‌లో మమ్మీ నుంచే అవునవును. సపోర్ట్ ఉంది. నైస్. యాక్చువల్లీ డ్యాడీకైతే ఇష్టం లేదు. హ్మ్. బట్ ఒప్పించుకొని కొంచెం చేస్తాను. నన్ను నమ్మండి అని చెప్పి నేనిలా వచ్చాను. నైస్. మీరిక్కడికి యాక్టింగ్‌లోకి రాకముందు ఏం ప్రొఫెషన్ చేస్తారు? ఏం ఏం చేసేవాళ్ళు? ఎయిర్ హోస్టెస్‌కే నేను ప్రిపేర్ అయ్యాననమాట. అది యాస్ క్యాబిన్ క్రూగా నేను ట్రైన్ అయ్యాను. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాకు క్యాబిన్ క్రూ కంటే గ్రౌండ్ స్టాఫ్‌గా ఇచ్చారు. అడిగితే ఫస్ట్ మీరు ఆహ్, లైక్ ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. సో, అందుకే అని చెప్పారు. ఇంక ఇదే కంటిన్యూ అక్కడ చేసిన వాళ్ళు కూడా గ్రౌండ్ స్టాఫ్‌గా చేస్తే ఇంక గ్రౌండ్ స్టాఫే అని అర్థమైంది తర్వాత నాకు. సో, అక్కడ నేను క్విట్ అయిపోయాననమాట. ఆఫ్టర్ దట్ సీరియల్స్‌లోకి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ తర్వాత సీరియల్స్ చేశాను. మీరు ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది ఎప్పుడండి? అది వచ్చేసి 'సిటీమార్' మూవీ చేశాను. అదెవ్వరికీ తెలీదు. జస్ట్ అలా వచ్చి అలా ఎళ్ళిపోతూ ఉంటాననమాట. సో, డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఒక 2, 3 డైలాగ్స్ ఉన్నాయి. అయి కూడా కట్ అయిపోయినియి. అప్పుడనిపించింది మనం ఎంత ఎక్కువ ఇస్తే అక్కడ అంత తక్కువొస్తుంది అని. నేనేదో తక్కువ చేసిందే ఎక్కువొచ్చేస్తది అని ఫీల్ అయిపోయేదాన్ని అప్పట్లో స్టార్టింగ్‌లో. ఆ మూవీతో నాకు మొదలైందనమాట చేద్దామనే ఇంట్రెస్ట్. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దానికి ముందు 'సిటీమార్' తర్వాత నేనొక మూవీ చేశాను 'కాదల్ కహాని'. సో, డైరెక్టర్ కూడా చాలా నమ్మి నన్ను పెట్టుకున్నారు. నాకసలు యాక్టింగే రాదు అని చెప్పినా సరే, ఆయన నేను చేపించుకుంటాను అని దగ్గరుండి అన్నీ ఏ టు జెడ్ మొత్తం దగ్గరుండి ఇలా కావాలి, నాకు ఎక్స్‌ప్రెషన్ ఇలా కావాలి, ఇక్కడ ఇది కావాలి అని చెప్పి చేపించుకున్నారు చాలా ఓపికగా. సో, అది మేము విజయవాడలో షూట్ చేసాం. తర్వాత హైదరాబాద్‌లో. అది ఓటీటీ ఫిల్మ్ యాక్చువల్లీ. అది హాట్‌స్టార్‌కి ఇద్దాము అనుకోని ఇంకా
ఈ ట్రైలర్స్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. సో, అలా అయింది నా జర్నీ. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా! యాహ్! దాంట్లో బాగా హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ఒకటి చెప్పగలుగుతారా పేరు? నాకు పేరొచ్చింది స్టార్టింగ్ ఈ అమ్మాయిని తీసుకుందాం, స్క్రీన్ మీద చాలా బావుంది అని చూపించింది ఎవరు అంటే, నాకు 'మిస్ బెజవాడ మిస్టర్ భీమవరం' అని పార్ట్ 1 చేశారు. ఆఫ్టర్ దట్ పార్ట్ 2కి నన్ను అడిగారు. పార్ట్ 2లో నాకు చాలా మందికి నేను ప్రొఫైల్ ఎళ్ళింది నా ప్రొఫైల్. చాలా బావుంది ఈ అమ్మాయి. ఇంత అదే లైక్ ఎలా అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బావుంది. ఇంత తెల్లగా బుజ్జి బుజ్జిగా అని చెప్పి మాట్లాడారంట. అప్పుడు ఆయన కాంటాక్ట్స్ ఇవ్వడం, తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. సో, మిస్ బెజవాడ మిస్టర్ భీమవరం అనేది పార్ట్ 2కి నన్ను తీసుకున్నారు సెకండ్ హీరోయిన్‌గా. దాంట్లో వచ్చింది నాకు మంచిగా. ఆఫ్టర్ దట్ 'నాలో' ఒకటి ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయింది. అది కూడా చాలా బావుంటుంది. అండ్ 'చింటూ' ఉన్నాయి చాలా 'వన్ మిలియన్ పిల్ల', 'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'బిగిన్ అగైన్' చేశాననమాట. యాహ్! 'వన్ మిలియన్ పిల్ల' కవర్ సాంగ్ చాలా బాగుండింది. నేను చూసాను. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! మీరు ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు హ్మ్. ఎలా ఫీల్ అయ్యారు? లైక్ ఫస్ట్ టైమ్ భయపడేదాన్ని. నాకు రావాల్సిన డైలాగులు పక్కోళ్ళకి ఇచ్చేయడం. అంటే టైం ఉండదు వాళ్ళకి. పెద్ద మూవీ కాబట్టి 'సంపత్ నందిన్' సార్‌ది అది. హ్మ్. సో, చాలామంది పిల్లలకి ఒక 4, 5 కామెడీ సీన్స్ పెట్టారు. సో, నాకు కూడా ఒక సీన్ పెట్టారు. బట్ నేను చేయలేకపోవడం వల్ల వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేశారు. హ్మ్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం లాక్కోవాలి కానీ అది వదిలేసేలా ఉండకూడదు అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ మీద యాహ్! మీరు హ్మ్. సో, ఆ కెమెరాని ఇప్పుడెలా ఫేస్ చేస్తున్నారు? ధైర్యం వచ్చిందా? ఇంకా ఇప్పుడు నేర్చుకోవాలా? చాలా చాలా బెటర్ అనమాట. సీరియల్‌కి ఏంటంటే నాకు వచ్చి రాని యాక్టింగ్ సరిపోతుంది సీరియల్‌కి. లైక్ ఎప్పుడు అవే చేస్తాను కాబట్టి లైక్ కోపంగా ఉండడం, విలన్‌గా చేస్తాను ఎక్కువ రోల్స్. కోపంగా ఉండడం, చిరాకు పడడం యాజ్ యూజువల్‌గా ఇంట్లో తమ్ముడి మీద వాళ్ళ మీద చేసేవే అక్కడ చేసేసేదాన్ని. సో, ఈ ఇక్కడికి నేను రావాల్సిన కారణం ఏంటి అనంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి. థియేటర్ యాక్టింగ్‌కి, సీరియల్ యాక్టింగ్ అంత కుదరదు. సో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోవాలి. అక్కడేంటంటే ప్రాంప్టింగ్ ఉంటుంది. ఇక్కడ అది ఉండదు. మనంతటికి మనమే నేర్చుకోవాలి. మన యాక్టింగ్ బట్టి ఇంకొక సీన్ ఇస్తే బావుంటది అనేలా ఉండాలి గానీ, ఎందుకులే ఈ సీన్‌తో కట్ చేసేద్దాం అనేలా ఉండకూడదు అనేది నేను సార్ దగ్గరికొచ్చాక నేర్చుకున్నాను అనమాట. అది తెలుసుకొని సార్ దగ్గరికొచ్చాను. మాక్సిమం ఒక 3 మంత్స్ నుంచి అనుకుంటా సార్ వెనకాల పడ్డాను నేను. 3, 4 మంత్స్ నుంచి. అయినా నన్ను తీసుకోవడానికి స్టార్టింగ్‌లో నన్నొక ప్రశ్న అడిగారు సారు. నిన్ను తీసుకోవడానికి అసలు నేనెందుకు తీసుకోవాలి? నీకెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల్లో అని. నేను వాటికి కొన్ని ప్రశ్నలకి నేను ఆన్సర్ చెప్పలేకపోయాను. సో, సార్ కూడా నీకే ఆన్సర్ లేనప్పుడు నువ్వెందుకు వద్దు ఇంక వేస్ట్ వెళ్ళిపో అని అనడం. తర్వాత ఎందుకు సార్ నన్నిలా అన్నారు? నాకెందుకు రాదు? ఊరికూరికే నన్ను పరిచయం చేసిన నాకు నా బాబాయ్ ఫ్రెండ్ ఉన్నారనమాట. అఖిల్ అన్న అని. ఆ అన్న సార్ దగ్గర నేర్చుకున్నారు. సో, ఆ అన్న నాకు సార్‌కి పరిచయం చేస్తే నేను ఆ అన్నని తినేసేదాన్ని. సార్‌ని అడుగు అన్న ప్లీజ్ నేను వెళ్తాను, నేర్చుకుంటాను అని. ఆఫ్టర్ దట్ సార్ దగ్గరికి వచ్చాను. అండ్ ఈ యాక్టింగ్‌కి, ఆ యాక్టింగ్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మధ్యలో సార్ దగ్గర నేర్చుకున్న మధ్యలో నాకు 'బ్రహ్మముడి' షూట్ ఒక 1 డే వచ్చింది. సీజన్ 2 స్టార్ట్ అయింది కదా! సో, మీరు పాస్ట్‌లో ఒక సీన్ ఉంటుంది. మీ బాబుని ఎవరికో ఇచ్చేస్తారు. ఆ సీన్ ఉంటుంది. అది చేయాలి వచ్చి అని చెప్పారు. 1 డే షూట్ అని చెప్పారు. సో, ఆ 1 డే షూట్‌కి నేను సార్ దగ్గర వర్క్‌షాప్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్ళాను అనమాట. వాళ్ళు 1 డే ఖచ్చితంగా పడతది అన్నారు. బట్ నేను వెళ్ళేసరికి జస్ట్ ఒక 1 అవర్‌లో అయిపోయింది. మొత్తం సీన్స్ మొత్తం. 1 అవర్‌లో అయిపోతే ఏంటి సార్ అయిపోయిందా? అంటే అయిపోయిందమ్మా ఎళ్ళిపోవచ్చు అన్నారు. అదేంటి సార్ అంటే చాలా డైరెక్టర్ సార్ కూడా వచ్చి చాలా మారావు తెలుసా? 1 టేక్‌లో చేసేస్తున్నావు. 3, 4 టేక్స్ ఖచ్చితంగా తీసుకుంటావు. బట్ ఓన్లీ 1 టేక్ తీసుకున్నావు. ఈవెన్ లాంగ్ 1 టేక్ తీసుకున్నాను. దగ్గరికి కూడా 1 టేకే తీసుకున్నాను. సో, వాళ్ళకి అక్కడే అర్థమైపోయింది. "నువ్వు యాక్టింగ్ క్లాస్‌కి వెళ్తున్నట్టున్నావు కదా!" అని అడిగారు. అవును సార్ వెళ్తున్నాను. మీకెలా తెలుసు? ఎవరైనా చెప్పారా? అంటే, "ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదమ్మా. ఎక్కడెళ్తున్నారు? ఏంటి?" అనంటే అప్పుడు నేను చెప్పాను.
ఇట్లా సూత్రధారలో వెళ్తున్నాను సార్, వినయ్ వర్మ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అని. అప్పుడు నాకు అనిపించింది చాలా డిఫరెన్స్ తెలిసింది కూడా. ఈవెన్ నేను ఇంట్లో మమ్మీ వాళ్ళతో కూర్చొని నిన్ననే ఆ ఎపిసోడ్ చూస్తున్నాం. చూసేటప్పుడు మమ్మీ అంటుంది, ఇదంతా మొత్తం ఒకే ఫ్రేమ్‌లో నడుస్తుంది చాలా కథ. కట్స్ కూడా ఏం లేవు. అంతా డైలాగ్స్ కంప్లీట్‌గా గుర్తుపెట్టుకొని ఎలా చెప్పావంటే, మమ్మీ అప్పటికి ఎండింగ్‌కొచ్చేసింది నాకు యాక్టింగ్ క్లాస్ ఇక్కడ సూత్రధార్‌లో. సో, నాకక్కడ డిఫరెన్స్ తెలిసింది చాలా. సో యాహ్! మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. హ్మ్. కొన్ని ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశారు. అండ్ సీరియల్స్‌లో కూడా చేశారు. హ్మ్. బట్ సడెన్‌గా ట్రైనింగ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? యాహ్! యాక్చువల్లీ నేను చాలా ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్ని మూవీస్‌కి. సో, మూవీస్ దగ్గర ఏంటి అంటే నా సీరియల్ యాక్టింగ్ వచ్చేసేది నాకు వాళ్ళ దగ్గర. సో, వాళ్ళనేవారు చెప్తాము తర్వాత రండి. తర్వాత చెప్తాము అన్నప్పుడే నాకు అర్థమైపోయేది. ఇంక వీళ్ళు కాల్ చేయరు అని చెప్పి. సో, తర్వాత చాలా ఆడిషన్స్‌కి వెళ్ళాను. నాకే అనిపించేది ఇంకొంచెం బెటర్ చెప్పాల్సింది. కొంచెం పానిక్ అయిపోవడం. అందరిని చూసుకోవడం. అమ్మో! ఇంతమందున్నారు. చెప్పాలా ఇప్పుడు? ఎవరు లేకుంటే బావుండేది అని ఇట్లా అనిపించడం. నా కంఫర్ట్ చూసేసుకునేదాన్ని ఎక్కువగా. కంఫర్ట్‌లో నేను ఎక్స్‌ప్రెషన్స్ వదిలేసేదాన్ని. డైలాగ్ గుర్తుపెట్టుకోవాలని థింక్ చేస్తూ ఉండేదాన్ని. దాన్ని ఓన్ చేసుకోవడం వచ్చేది కాదు. సో, ఇదంతా నాకు రావాలి అంటే నేను ఏం చేయాలి? ముందు నాలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. నేను ఎంత భయం పోగొడితే అంత నాకొస్తుంది అని నాకర్థమైంది. సో, ఎప్పుడు నా కంఫర్ట్ జోన్‌లోనే ఉంటాను నేను. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని నాకనిపించింది. అది సూత్రధార్‌లోకి వస్తే ఖచ్చితంగా వస్తుంది అని నాకు తెలిసింది కూడా. సో, నేను చాలామంది దగ్గర విన్నాను. సార్ దగ్గర నేర్చుకునే వాళ్ళని చాలామందిని నేను మాట్లాడాను వాళ్ళతో. అక్కడ నాకర్థమైపోయింది. వాళ్ళు మాట్లాడే ఒక విధానం, అదో అంటారు కదా! వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ వాళ్ళు ఎట్లా అంటే పర్ఫెక్ట్‌గా మాట్లాడడం. లైక్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం. ఇట్లా. ఇది చూసి నాకెందుకు ఇది రావట్లేదు, నేను ఎంత ట్రై చేస్తున్నా అని నాకనిపించింది. సో, ఆఫ్టర్ థట్ నేను సార్ దగ్గరికి రావడం, నేర్చుకోవడం. తర్వాత ఇట్లా మాట్లాడడం ఇదే అనమాట. నా జర్నీ ఇట్లా వెళ్తూ ఉండగా మధ్య మధ్యలో ఆడిషన్స్‌కి వెళ్తున్నాను. వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఆడిషన్స్‌కి ఓకే చెప్పేస్తున్నారు. సో, యాహ్! సో ఫైనల్లీ మీ ట్రైనింగ్ తర్వాత ఇచ్చే ఆడిషన్స్‌లో మీకు ఎలా అనిపిస్తుంది? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిచ్చింది. ఈవెన్ నన్ను రీసెంట్‌గా నేను మైసాకి ఇచ్చాననమాట. ఇంకొక 2, 3 డేస్ ఉంది నాకింకా సూత్రధార్‌లో ఆహ్, థియేటర్ క్లాసెస్, వర్క్‌షాప్స్ అనగా నేను మైసా మూవీ ఆడిషన్‌కి వెళ్ళాను. సో, వాళ్ళ దగ్గరికి ఫస్ట్ డే వెళ్ళాను. నాతో పాటు ఒక 8 మెంబర్స్ వరకు గర్ల్స్ వచ్చారు. సో, నాది నచ్చి వాళ్ళకి నెక్స్ట్ డే కూడా రమ్మన్నారు నన్ను షూట్‌కి. ఐ మీన్ ఆడిషన్ ఇవ్వడానికి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు అప్పుడు వేరే సీన్ ఇచ్చారు. మీరు ఇప్పటివరకు చేసింది ఒక రిపోర్టర్‌గా ఇచ్చాం కదా! అది చిన్న క్యారెక్టర్సే. మీకెందుకు మంచిగా యాక్టింగ్ చేసేటప్పుడు పైగా ప్రొఫైల్ కూడా బావుంది. సో, అలాంటప్పుడు కొంచెం ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఇస్తే బావుంటుంది అని మేము అనుకుంటున్నాము అని చెప్పారు. ఓకే అని చెప్పాను. వాళ్ళు నాకు ఒక స్క్రిప్ట్ ఏమి ఇవ్వలేదు. బట్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మూవీ. సో, దానికి తగ్గ నేను ఇంకొంచెం కలిపి నేనిలా చేస్తాను సార్ మీకు ఓకేనా అని చెప్పి అంటే, యాహ్! బావుంది చేద్దాం అని అన్నారు. సో, అప్పుడు నేను అది చేశాక వాళ్ళకి నచ్చింది. సో, అది చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేసుకున్నారు 'మైసా' మూవీలోని. రష్మిక గారిదొస్తుంది కదా! అది. సో, యాహ్! కొన్ని పేమెంట్స్ దగ్గర నడుస్తుంది అన్నమాట. నైస్. అండ్ ఇప్పుడు తెలుగు ఆహ్, ఫీమేల్ యాక్ట్రెసెస్‌కి హ్మ్. తెలుగు ఫిల్మ్స్‌లో ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు. లీడ్ రోల్స్‌లో యాహ్! యాహ్! ఇంపార్టెంట్‌లీ. యాహ్! హ్మ్. ఎందుకంటారు రీజన్ ఏంటి? అది యాక్చువల్లీ నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. బట్ నేను ఇవి చాలా ఫేస్ చేశాను. కొన్నిసార్లు అనిపిస్తది ఛీ! ఇలాంటియి చేసే బదులు పేరెంట్స్ చెప్పినట్టు విని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం బెటరేమో! ఆ లైఫ్ బావుండిద్ది. చే ఇలా కొన్నిట్లకి నచ్చకున్నా లొంగే వాటికంటే ఇది బెటరు అనిపించేస్తది. చాలా ప్లేసెస్‌లో ఇవే ఉన్నాయి. నేను 2001 నుంచి
ట్రై చేస్తున్నా ఆడిషన్స్. 2021 నుంచి సారీ. 2021 నుంచి ట్రై చేస్తున్నాను. సో, 21 నుంచి కూడా నేను ఫేస్ చేసేది ప్రతి ఒక్క ఆఫీస్‌లో ఇదే అనమాట. ఈవెన్ నేను వెళ్తుంది చిన్న చిన్నయి అనడానికి కూడా లేదు. పెద్ద పెద్ద ఆఫీస్ అయినా గానీ మెయిన్ లేడీస్‌కి ఎట్లా ఉందంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు వెనకేస్తున్నారు, వెనక పడిపోతున్నారు. నార్త్ ఇండియన్స్ లాగా, నార్త్ అమ్మాయిల్లాగా వాళ్ళలాగా డేర్ అండ్ డాష్ ఉండొచ్చు కదా! మాకేదైనా ఓకే అన్నట్లు ఉండాలి కదా! మీరలా ఉండట్లేదు. లైక్ ఇండైరెక్ట్‌గా మాట్లాడేది డైరెక్ట్‌గానే మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు ఇండైరెక్ట్‌గా అనుకుంటున్నారు అంతే అది. సో, వాటికి నేను చాలా దూరంగా ఉన్నాను. అందుకే ఇప్పుడు కొంచెం వీటి మీద ఈ సినిమాల బదులు సీరియల్ బెటర్‌రా బాబు అనిపిచ్చేస్తుంది మెయిన్. అందుకే తెలుగు వాళ్ళు చాలామంది కూడా సీరియల్‌లో సెకండ్ లీడ్స్ అని, ఈ విలన్ క్యారెక్టర్స్ అని, ఆర్ ఎల్స్ మదర్ క్యారెక్టర్స్ అని, సిస్టర్ క్యారెక్టర్స్ అని ఇట్లా చాలామంది ఎళ్ళిపోతున్నారు. ఆర్ ఎల్స్ పెళ్లి చేసుకొని ఆంటీ, అత్త క్యారెక్టర్‌లు చేస్తున్నారు. ఈవెన్ హీరోకి ఏజ్ సిమిలర్ ఉన్నా అత్త క్యారెక్టర్‌లని, వదిన క్యారెక్టర్‌లు. హీరో మీద చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా వదిన క్యారెక్టర్‌లు. ఇట్లా అయిపోతుంది అనమాట మన తెలుగు వాళ్ళకి. తెలుగు వాళ్ళకి మెయిన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవుతారు అనేది చాలా తక్కువ నన్నడిగితే. అసలు రేర్. అవ్వడం చాలా కష్టం. నేను చాలా ప్లేసెస్‌కి వెళ్ళి ట్రై చేసి నాకు చాలా ఎంతో చిరాకొస్తే అప్పుడు నేను సీరియల్‌లోకి వెళ్ళాను. సో, అలా అనమాట. సో, మీరిందాక మెన్షన్ చేశారు. మీ మదర్‌కి సీరియల్స్‌లో ఆల్రెడీ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు అని హ్మ్. చెప్పి. మీకు సీరియల్ ఛాన్స్ వచ్చి ఫస్ట్ టైమ్ మీరు టీవీలో కనిపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? యాహ్! యాక్చువల్లీ ఆహ్, దే ఆర్ లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్ల బావుంటుంది. ఎందుకు ఎటెటో వెళ్ళి చిన్న చిన్న సాలరీస్ కోసం పని చేస్తుంది డే అండ్ నైట్ అని చెప్పి వాళ్ళకనిపించింది. సో, అందుకే వాళ్ళు కూడా ఎలా అంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు ట్రై చేశారు నా ప్రొఫైల్‌లో పుష్ చేయడానికి. తర్వాత ఎవరో ఒక ఆఫీస్ వాళ్ళకి వెళ్ళింది అనమాట. అలా నాకు వచ్చింది సీరియల్. దే ఆర్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. యాహ్! మీరు సీరియల్స్‌లో ఎక్కువ నెగెటివ్ రోల్స్ చేశారు కదా! హ్మ్. సో, ఆ నెగెటివ్ రోల్స్ మీకిష్టమా? లేకపోతే పాజిటివ్ రోల్స్ ఇష్టమా? యాక్చువల్లీ పాజిటివ్ రోల్స్ ఏంటి అనంటే, ఒక హీరోయిన్ ఒక 4 ఇయర్స్ వరకు ఒక సీరియల్ చేస్తే జనాలకెక్కుతుంది. బట్ నెగెటివ్ రోల్ చేసిన వాళ్ళు ఏంటి అంటే, ఒక 1 మంత్, 2 మంత్స్ చేసినా ఆ అమ్మాయిని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, కనిపెట్టేస్తారు. ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి ఎక్కువ మైండ్‌లో ఉంటుంది వాళ్ళకి. లైక్ నేను ఊరెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడ నుండి నేను భీమవరం వెళ్ళాలి. సో, అక్కడ నాకు ఫ్రెండ్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వెబ్ సీరీస్ చేస్తున్నారు యాక్చువల్లీ. అక్కడికి వెళ్దాము అని చెప్పి నేను బస్ ఎక్కడానికి వెళ్తే నాకు ఏ బస్ ఎక్కాలో తెలియలేదు. పల్లి వెలుగు బస్ ఎక్కాను. అక్కడ నేను మాస్క్‌తో ఉన్నా కూడా నన్ను కనిపెట్టారు. అంటే లైక్ నేనప్పటికి 'బ్రహ్మముడి' సీరియల్ చేసి 2 మంత్సే అవుతుంది. బట్ నన్ను వాళ్ళు మీరు 'బ్రహ్మముడి' సీరియల్ కదా! అని చెప్పి వెనకాల నుండి పుష్ చేస్తున్నారు. నేను ఇట్లా చూసి ఆగండి ఆంటీ చెప్పండి అనంటే, లేదు 'బ్రహ్మముడి' చేస్తావు కదా! అన్నారు. లేదు అని అన్నాను నేను. అంటే చాలా ఫుల్ అయిపోయింది బస్సు. లేదు అని అన్నాను. స్కార్ఫ్ ఇవన్నీ పెట్టుకొని. లేదు అని అంటే, లేదు నాకు తెలుస్తుంది నువ్వు 'బ్రహ్మముడి' చేస్తావు అది ఇది అని చెప్పి అన్నారు. అవును ఆంటీ అని అన్నాను. అన్నాక తెలిసిపోతుంది మాకు తెలుసు. ఏంటి పల్లి వెలుగు బస్ ఎక్కవు అది ఇది అని మాట్లాడారు. ఎక్కితే ఏమైంది మన ఊరికి అప్పుడు అక్కడి నుండే కదా వచ్చాము అనిపించి అదే మాట అన్నాను. తర్వాత వాళ్ళు విలన్స్ ఇంత మంచిగా ఉంటారా అని మాట్లాడుతుంది ఆంటీ. హ్మ్. చాలా సేపు జర్నీ అంతా దిగే వరకు మాట్లాడింది మంచిగా. సో, విలన్స్ ఇంత మంచిగా ఉంటారా అని అంటే, అది జస్ట్ యాక్టింగ్ ఆంటీ అదేం ఉండదు. తర్వాత ఆఫ్టర్ కెమెరా నుండి ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంక మేము చాలా క్లోజ్ అయి ఉంటాము అని చెప్పాననమాట. సో, యాహ్! అలా అయింది. సో, ఇలా ఇంకెక్కడైనా మిమ్మల్ని గుర్తుపట్టి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా యాహ్! జరిగిందా? ఈవెన్ నేను నా ఆహ్, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను నేను. సో, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్, బయట వాళ్ళు ఎవరైతే వచ్చారో అక్కడికెక్కువ ముస్లిమ్స్ వాళ్ళొచ్చారు. ముస్లిమ్స్ ఎక్కువ సీరియల్స్ చూస్తారు అంట 'బ్రహ్మముడి'.
ఆ సీరియల్ మీరు చూస్తారా అని అంటే, అవును మేము చూస్తామని చెప్పి చాలామంది కనిపెట్టేశారు. అక్కడ ఎలా అంటే ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు హడావిడి చేశారు. అందరూ వచ్చేసి ఫోటోలు దిగుతుంటే అందరూ ఇచ్చేస్తుంటే నేను ఇంక పెళ్లి దాకా ఇంకా ఎళ్ళనే లేదు. అక్కడే దారిలో ఉన్నాను ఆ మండపం దగ్గర. ఇంక ఫుల్లు వచ్చి ఫోటోస్ అవి నాకు మంచిగా అనిపించింది ఆ ఫీల్ కూడా. ఎలా అంటే ఆహ్, మంచి ఫీల్ వచ్చింది. సీరియల్ మంచిగా పేరు తెచ్చింది నాకు అనిపించింది. యాహ్! మీరు సీరియల్ షూట్ చేసేటప్పుడు షూట్‌లో ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మీకు గుర్తుందా? చాలా, చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. లైక్ డైరెక్టర్ గారు చాలా క్లోజ్‌గా ఉంటారు అందరితో. ప్రతి యాక్షన్ పార్ట్ నచ్చకుంటే ఆయనే వచ్చేసి కెమెరా దగ్గర నుండి ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పి మానిటర్ దగ్గర నుండి వచ్చి మరి చెప్తారనమాట. సో, ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే వీళ్ళు సెట్ చేసుకునే లోపు మేము ఫన్‌గా మాట్లాడుకోవడం, డైలాగ్స్ వేసుకోవడం, కొంచెం ఫన్నీ వేలో ఆడుకోవడం. లైక్ దొంగ పోలీసుల్లాగా అటు ఇటు పరుగులెట్టడం. ఇట్లా ఆడుకుంటూ ఉంటామనమాట. నచ్చిద్ది. చాలా ఫన్‌గా ఉంటుంది షూట్స్‌లో. బోర్ అనేది ఎక్కడ అనిపించదు. ఇప్పటిదాకా మీరు యాక్ట్ చేసిన వాళ్ళలో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరండి? నా ఫేవరెట్ కోస్టారంటే ఆహ్, ఇందులో నా మదర్ అనమాట. 'బ్రహ్మముడిలో' రుద్రాణి గారు. అండ్ 'భానుమతి' సీరియల్‌లో అయితే నాకు అను అక్క అని ఉంటారు. తను షీస్ ఫ్రమ్ కేరళ అనమాట. సో, అను అక్క చాలా కైండ్ హార్ట్ అనమాట. అండ్ ఈ బ్రహ్మముడిలో దీపికది చాలా కైండ్ హార్ట్. చాలా మంచి అమ్మాయి కూడా. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అందరూ నన్ను విచిత్రంగా చూసారు. ఈ అమ్మాయి వచ్చిందేంటి కొత్తగా అన్నట్లు చూసారు. ఆ! కొత్తంట్లే అన్నట్టు ఉన్నారు అందరూ. బట్ నేను వెళ్ళిన తర్వాత చాలా కైండ్‌గా మాట్లాడి, చాలా ప్రేమగా పరిచయం చేసుకుంది నన్ను ఎవరు అంటే దీపికనే. అంటే సీరియల్ హీరోయిన్ కొంచెం చాలా పేరు కొంచెం కాదు చాలా పేరు తెచ్చుకుంది ఆ అమ్మాయి తన యాక్టింగ్‌తో. అయినా తనకి ఎలాంటి ఇది లేకుండా ఫస్ట్‌గా ముందుగా మాట్లాడి పేరు తెలుసుకొని, ఓహ్! అవునా మీరు ఈ క్యారెక్టర్‌కొచ్చారా అని చెప్పి కొంచెం మాట్లాడిన అమ్మాయి అయితే దీపిక అనమాట. సో, నాకు బాగా 'దీపిక' అండ్ 'రుద్రాణి' గారు బాగా నచ్చారు. తర్వాత నాకు బాగా క్లోజ్ అయిపోయిన వాళ్ళు 'దీపిక' ఇంకా 'రూప' అని ఒక 'రూప' కూడా ఉంది. నాకు అన్న వైఫ్ క్యారెక్టరు. లైక్ ఇందులో థర్డ్ హీరోయిన్ అనొచ్చు. అంటే ఈ అక్క చెల్లెలు ముగ్గురిలో 'స్వప్న' క్యారెక్టర్. 'స్వప్న' క్యారెక్టర్. హ్మ్. యాహ్! 'రూప' తన పేరు. సో, యాహ్! సో, మీకిప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? మీరిప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా అంటే సీరియల్‌లో మేమే ఉంటాం కదా! సో, రూపాని నేనెక్కువ కలుస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. అండ్ 'భానుమతి' సీరియల్‌లో తను కూడా చైత్ర. నేను చైత్ర పాప అంటాను. హ్మ్. సో, చైత్ర కూడా చాలా క్లోజ్ నాకు. ఎక్కువ బయటికెళ్ళడం తినడానికని, మాల్స్‌కని తిరుగుతా ఉంటాం. షాపింగ్స్ బా ఇష్టం. సో, మీరిందాక చెప్పారు 'దీపిక' చాలా కైండ్ హార్టెడ్ అని హ్మ్. ఇట్లా. హ్మ్. అట్లా మీ కో స్టార్స్‌లో మీరు వాళ్ళ నుంచి నేర్చుకున్న క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? బెస్ట్ బెస్ట్ యాహ్! క్వాలిటీస్? పక్కా ఉన్నాయి. సో, నేనేమనుకున్నానంటే కొంతమందిని చూసాను మంచిగా నేను యాక్ట్ చేస్తున్నాను. నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను. నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌ని. నేను ఇలానే ఉంటాను అన్నట్టుగా కొంచెం లైక్ ఏమంటారో తెలీదు. ఓవర్‌గా ఉండేవాళ్ళున్నారు. బట్ నేను వాళ్ళ నుంచి అనిపించేది ఇలా ఉండాలా? ఇలా ఉంటేనే మనుషులు మనల్ని పట్టించుకుంటారా? అనుకునేదాన్ని. లైక్ ఎలా అంటే స్టార్టింగ్‌లో నేను అందరితో చాలా కైండ్లీగా అందరితో ఇట్లా ఇట్లా మాట్లాడడం బాగున్నారా? అది ఇది అని ఎవరు అనేది చూడకుండా మాట్లాడేస్తూ ఉండేదాన్ని. ఊరికే మాటలు ఎక్కువ ఉండేది నాకు. మాట్లాడుతూనే ఉండేదాన్ని. సో, ఎలా అంటే ఆవిడ అన్నట్లు చూసేవారు. ఆఫ్టర్ దట్ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నానంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి అనేది నేను నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ ఈ అమ్మాయి వాళ్ళని చూసినప్పుడు దీపికని ఇంకా నా మదర్ క్యారెక్టర్ రుద్రాణి గారు వీళ్ళని చూసినప్పుడు ఏమనిపించేదంటే కైండ్‌గా ఉండాలి. లైక్ కొలీగ్స్‌తో మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనం ఎంత ఎదిగినా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా మర్చిపోకుండా ఉండాలి అనేది నేను దీపిక దగ్గర అయితే నేర్చుకున్నాను. యాహ్! రుద్ దీపికని ఎప్పుడూ గమనిస్తూ ఉండేదాన్ని. తను వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతుంది.
ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లతో ఎట్లా ఉంటుంది. అది నేను లైక్ ఎలా అంటే సెట్‌లో ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లు ఎవరన్నా ఆంటీలు అటు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకేమన్నా జుట్టు ఇట్లా ఉండడం, ఇట్లా ఏమన్నా ఉంటే లైక్ మనం ఏం చేస్తామంటే అన్నట్టుంటారు కొంతమంది. బట్ దీపిక అయితే ఆంటీ ఇది ఊడిపోతుంది చూసుకోండి అని ఇట్లా. అరే! చెప్తే ఏమవుతుంది? అక్కడేం మనకి పోయేది లేదు కదా ఆస్తులు అనేది నాకనిపించేది నాకు గూడా. ఈవెన్ నేను అలానే ఉండేదాన్ని. కానీ ఎక్కువగా ఎలా చూసేవారంటే సెట్‌లో ఈ థింగర్సా ఎందుకు వాళ్ళతో అన్నట్లు ఉండేవారు. తర్వాత అనిపించింది లేదు అలా ఉంటేనే లైక్ మనం ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉండాలి. ఇంకా ఎక్కువ వచ్చేసింది కదా పేరు, లేకపోతే ఎక్కువ చేసేస్తున్నాం గదా సీరియల్ అని చెప్పి అతి చేయకూడదు అని అనిపించిందనమాట. యాహ్! మీకు యాక్టింగ్ కాకుండా బయట ఏమైనా హాబీస్ ఏమన్నా ఉన్నాయా? మీ ఫేవరెట్ హాబీస్ ఏంటి? యాహ్! ఉన్నాయి. నేను షటిల్స్ ఆడతాననమాట. బ్యాడ్మింటన్. అండ్ ఇంకా ఏమున్నాయంటే లైక్ గేమ్స్ ఎక్కువ ఆడేదాన్ని. నేను నా నైన్త్ క్లాస్‌లో రగ్బీ ఆడాను. అది ఆదిలాబాద్‌కి వచ్చి మరీ ఆడామనమాట రాజమండ్రి వాళ్ళం. అది స్టేట్స్ అనమాట. గేమ్స్‌లో ఎక్కువ ఉండేదాన్ని. తర్వాత ఇంకా హాబీస్ అంటే ఇంకా ఎక్కువ సీరీస్ అవి చూస్తాను. మెయిన్ ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే, ఈ మూవీస్ పిచ్చి పట్టుకున్నాక నాకెలా అంటే మూవీ ఏదైనా రిలీజ్ అయింది అనంటే దానికి ఖచ్చితంగా ఎళ్ళిపోవాలి. టికెట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ముందుంటాను గానీ లేట్ అయితే చేయనసలు. సో, అది ఆడింది అయినా, అది పోయిందయినా గానీ చూస్తాను నేను. చిన్న వాళ్ళదైనా చూస్తాను. వీళ్ళెలా తీశారు? అరే! ఎక్కడ పోయింది వీళ్ళకి? ఎందుకు పోయింది? ఇది ఎక్కువ అనలైజ్ చేయడం ఎక్కువ పెరిగిపోతుంది నాలో. నేను ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సూత్రధార్'కొచ్చిన కాంచి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సో, అట్లా. యాహ్! అండ్ మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ యాహ్! యాహ్! డైట్ ఇవి ఎలా మెయింటైన్ చేస్తారు? యాక్చువల్లీ నేను సెవెంత్ క్లాస్ నుంచి మాకు ఫిజికల్ ఫిట్‌నెస్‌లో ఎలా అంటే యోగా క్లాసెస్ నేర్పించేవారు. సో, వాటిలో మాకు పెట్టిన ఎవ్రీ సండే పెట్టేవారనమాట క్లాసెస్. సో, అలా వన్ డే ఏం జరిగిందంటే మా అందరికీ ప్రైజెస్ ఇవ్వడానికి ఆహ్, క్లాసెస్ కండక్ట్ చేశారు. సో, అప్పుడు నేను దాంట్లో పోటీ చేస్తున్నప్పుడు యోగా క్లాసెస్‌లో ఈ కాళ్ళు అనేది ఇట్లా తీసుకురావడం, ఇట్లా చాలా ఉండేవన్నమాట. నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి, నాకిది రావాలి అన్నట్టుగా చేసేదాన్ని. ఇంకా అప్పట్లో ఒక స్వార్థం ఉండేది. గిఫ్ట్ కూడా రావాలి నాకు, ఫస్ట్ ప్రైజ్ నాకు రావాలి అన్న ఇదుండేది. అట్‌లీస్ట్ సెకండ్ ప్రైజ్ అన్నా వచ్చేయాలి నాకు అన్నట్టుగా చేసేదాన్ని. ప్రైజ్ కోసమే చేయాలి అనేది ఎక్కువ చేసేదాన్ని నేను. నాకు తెలీదు అప్పుడు మరి సెవెంత్ క్లాస్‌లో ఉండేదాన్ని. దీనివల్ల మనకి ఫ్యూచర్‌లో యూజ్ ఉంటదని తెలిసేది కాదు. సో, నాకిప్పుడు చాలా డెడ్ ఈజీ ఉంది. లైక్ సార్ కూడా ఇక్కడ వర్క్‌షాప్స్‌లో నేర్పిస్తూ ఉంటారు. ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో, ఆ ఫిట్‌నెస్‌లో నేను ఈజీగా నా బాడీ నా మాట వింటది ఈజీగా. సో, సార్ కూడా అదర్ హ్మ్. లైక్ అదర్‌వి కాకుండా ఈ యాక్టివిటీస్‌లో మాత్రం నన్ను సార్ మెచ్చుకునేవారు. వెరీ గుడ్ ఐశ్వర్య అని చెప్పి. మిగతా యాక్టివిటీస్ పక్కన పెడితే నేను చెప్తున్నాను. సో, అండ్ డైట్ ఎలా ఫాలో అవుతారు మీరు? నేను అసలు డైట్ చేయను. హ్మ్. లైక్ మార్నింగ్ లేవడం నేను ఇప్పుడు సూత్రధార్ వర్క్‌షాప్స్‌కొచ్చిన కాడ నుండి నేను మార్నింగే లేవడం, ఈ క్లాసెస్ అయిపోయాక కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్‌కి వెళ్తున్నాను. నేను ఏ డైరీ అయితే ఎవ్రీడే సార్ నాకు డైరీ రాయడం నేర్పించారో అందరికీ డైరీ రాయాలి. సో, ఆ డైరీ నేను ఎవ్రీడే ఏం చేస్తున్నాను అనేది కూడా నేను ఎవ్రీడే మార్నింగ్ క్లాస్‌కి వెళ్ళొచ్చాక రాసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు క్లాస్ అయిపోయాక కూడా నేను ఎవ్రీడే వర్క్‌షాప్స్‌కి అది వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ పార్క్స్‌కని. ఒక పార్క్‌లో కూర్చొని ఒక 1 అవర్ అక్కడే డైరీ రాసుకొని ఇంటికొచ్చి లైక్ ఇంకా డైట్ అనేది ఏం లేదు. మార్నింగ్ టిఫిన్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ కూడా అంతే. ఇంక నైట్ యాస్ యూజువల్. లైక్ దట్స్ ఇట్. మీకు ఆ! సీరియల్ షూటింగ్ ఉంది అంటే ఆ షెడ్యూల్ ఎలా ఉంటది ఆ రోజు? మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎలా ఉంటది మీ ఆ! షెడ్యూల్? యాక్చువల్లీ నాకు వాళ్ళ వెహికల్ వస్తున్నాయన్నమాట. 6:30, 6 కల్లా వచ్చేస్తుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 7:30, 8 అయిపోతుంది. వెళ్ళగానే నేను అసిస్టెంట్‌ని కూడా తీసుకొని వెళ్తాను. వెళ్ళగానే వాళ్ళు టిఫిన్స్ అవి తీసుకొనొస్తారు. ఈలోపు నేను రెడీ అయిపోతాను. లైక్ షూట్ పెట్టే వరకు హడావిడి ఉంటది. ఆఫ్టర్ దట్ వేరే వాళ్ళకి షూట్ చేసేటప్పుడు ఎలా అంటే
వాళ్ళు క్లోజులు తీసుకోవాలి, వైఫ్స్ తీసుకోవాలి, ఇవన్నీ అయ్యేసరికి మనకి కొంచెం టైం అనేది చాలా దొరుకుతుంది సీరియల్‌లో. సో, ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ దొరుకుతది. టైం దొరికినప్పుడు వెంటనే స్లీపేసేస్తాను. కొంచెం ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా! మళ్ళీ నైట్ ఇక్కడ షూట్ అయిపోయాక నైట్ మమ్మల్ని 9, 9:30, 11 అయిపోతది ఒక్కొక్కసారి. ఆ టైంలో ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎవ్రీడే నెక్స్ట్ డే మళ్ళీ 5:30కి అట్లా లేచి రెడీ అయ్యి ఎళ్ళడం అనేది కొంచెం స్ట్రెయిన్ అయినట్లుగా, అలసిపోయినట్టు అనిపిస్తది. సో, అందుకే షూట్స్‌లో ఖచ్చితంగా గ్యాప్ దొరికితే ఖచ్చితంగా నేను న్యాపేసేస్తాను. సో మిగతా యాక్టర్స్‌తో, యాక్ట్రెసెస్‌తో పోలిస్తే మీలో హ్మ్. ఒక స్ట్రెంగ్త్ ఏంటండి? మీరేమనుకుంటారు స్ట్రెంగ్త్? నాలో స్ట్రెంగ్త్ అనంటే నేను చాలా వరకు నేర్చుకున్నాను. కాన్ఫిడెంట్ అయిపోయాననమాట. ఇఫ్ నన్ను అక్కడ డైరెక్టర్ ఇది బాలేదు, చేయలేదు అని నన్ను అందరి ముందు అన్నా, స్టార్టింగ్‌లో నేను అయ్యో! నేను చేసుంటే బావుండేది అని ఇట్లా నాకు నేను పానిక్ అయిపోయేదాన్ని. నాకు నేను థింక్ చేసేసేదాన్ని ఓవర్ థింక్. తర్వాత అలా చెప్తేనే మనం ఇలా మారతాము అనేది నాకు అది నేను తీసుకోగలిగాను. సో, అందుకే అక్కడి నుండి ఎవరు మైక్‌లో ఏం చెప్పినా కూడా ఆ! ఓకే. అని చెప్పి నెక్స్ట్ టైమ్ వేరే వాళ్ళు నన్ను చూస్తున్నా కూడా సార్ అక్కడ తిట్టినప్పుడు నన్ను ఎవరైనా చూస్తున్నప్పుడు కూడా వాళ్ళని చూసి స్మైల్ ఇవ్వడం. ఇంక అక్కడితో ఆ స్మైల్‌తో హమ్మయ్య! అయిపోయింది. అయిపోయింది కదా! వాళ్ళేదో అన్నారు అయిపోయింది. ఇంక ఇక్కడి నుండి మనం ముందుకెళ్ళొచ్చు అని జరిగింది వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మర్చిపోతాను. సో, అట్లా. ఈవెన్ నాకు మతిమరుపు కూడా ఉంది కొంచెం లిటిల్ బిట్‌గా. సో, ఏమన్నా అన్నా కూడా వెంటనే మర్చిపోతాను దాని కోసం పట్టించుకోకుండా. లైక్ ఎలా అంటే సపోజ్ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నన్నేదన్నా ఫోన్‌లో కొంచెం యాంగ్రీగా తిట్టేసి వెళ్ళిపోయినా దాని ఫ్రస్ట్రేషన్‌లో తర్వాత నేను ఆలోచించుకొని వదిలేసి అది నన్ను తిట్టిందన్న విషయం మర్చిపోతాను. గొడవ పడిందన్న విషయం మళ్ళీ ఫోన్ చేసి ఏం చేస్తున్నావని ఏం జరగనట్టు మాట్లాడతాను. సిగ్గుందా? ఇప్పుడే కదా తిట్టుకున్నాం అని అంటది. ఆ! పర్లేదులే అంట. అట్లా. బెస్ట్ క్వాలిటీ అండి. సో, ఇప్పుడు మీరు హ్మ్. చెప్పినట్టు సెలబ్రిటీ అవ్వడం వల్ల హ్మ్. అడ్వాంటేజ్‌తో పాటు డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో గాని చాలామంది ట్రోలింగ్ అది హ్మ్. హ్మ్. చేస్తుంటారు. ఎక్కువ నెగటివిటీ ఉంటది. హ్మ్. దాన్నెలా ఫేస్ చేస్తున్నారు? లైక్ నెగటివిటీ అనేది నాకు డైరెక్ట్‌గా ఎవరు చెప్పలేదు. ఇండైరెక్ట్‌గా ఎవరెవరో అనుకుంటున్నారు అనేవి వినిపిస్తూ ఉన్నాయి కొంతమందిలో. సో, లైక్ అలాంటివి వస్తేనే ఇంకా మనం ముందుకు వెళ్తాము. కొంచెం వాళ్ళు అనుకునేవే మనల్ని పాపులర్ చేస్తాయని అనిపిస్తది. లైక్ వాళ్ళెక్కువ మాట్లాడుకునేవే మన పేరెక్కువ మోగుతూ ఉంటది. సో, అనుకునే వాళ్ళు అనుకుంటారు అని వదిలేస్తాను అంతే. యాహ్! మీకు యాక్టింగ్‌లో ఎవరు ఫేవరెట్ అండి ఇప్పుడు ఇండస్ట్రీలో? నాకు యాక్టర్స్‌లో అయితే 'రజనీకాంత్' గారు చాలా ఇష్టం. అండ్ 'సూర్య' గారంటే అమ్మో! చెప్పక్కర్లేదు. నా సిక్స్త్ స్టాండర్డ్ నుండి 'సూర్య' గారంటే చాలా చాలా ఇష్టం. సో, ఆయన కోసం నేను ఆయన పేరున్న వాళ్ళు ఎవరున్నా గానీ లైక్ 10థ్ క్లాస్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. 10థ్ క్లాస్‌లో 'సూర్య' నేమ్ ఉన్న ఒక అబ్బాయికి లవ్ లెటర్ ఇచ్చాను నేనే ఎళ్లి ఏకంగా. అది ఏం రాసానో కూడా నాకు ఇప్పటికి ఏం గుర్తులేదు. 'సూర్య' అని ఉంటే చాలు నాకు. చాలా అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'సూర్య' అని నేమ్‌లు ఉన్న వాళ్ళని ఫాలో అయిపోతూ ఉండేదాన్ని. అప్పట్లో తెలియక నాకు. సో, మీ యాహ్! లవ్ లెటర్ గురించి మీ మమ్మీకి తెలిసిపోతుంది ఈ పాడ్‌కాస్ట్. యాక్చువల్లీ మమ్మీకి తెలుసు చెప్పేసారు ఫ్రెండ్స్. ఓహ్! నైస్. సో, ఇప్పుడు మీరు కొత్తగా యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మీ జర్నీ ఉంది గదా! లైక్ మూవీస్ చేశారు, హుహుహు. షార్ట్ ఫిల్మ్స్ ఇలా వచ్చారు. దీంట్లో ఈ జర్నీలో కొత్తగా వచ్చేవాళ్ళు ఏదైనా చేంజెస్ చేసుకొని బెటర్ రోల్స్ కోసం ఏం చేయొచ్చు బెటర్‌గా? అంటే మీ జర్నీ వెనక్కి చూసుకుంటే హుహు. ఏది వేరేగా చేస్తుంటే బెటర్‌గా ఉంటదని మీకు అనిపిస్తుంది ఇప్పుడు? యాహ్! యాక్చువల్లీ నా జర్నీ వెనక్కి చూస్తుంటే కొంతమంది ఏంటి అంటే ఆ జర్నీని బట్టి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళుండొచ్చు. బట్ వెనక్కి వెళ్ళకుండా ముందుకు ఏం జరిగినా పర్లేదు. నేను చేయగలుగుతాను. నేను ఏదైనా ఫేస్ చేస్తాను అని ముందుకు వస్తే చాలా మంచిది అని అనిపిస్తుంది. అండ్ స్ట్రగుల్స్ అనేది చాలా ఎన్ని పడితే అంత మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇది చేయకూడదు, అది చేయకూడదు, తప్పులు చేయాలి. తప్పులు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు అనేది నేను చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నది ఒక్క సూత్రధార్‌లో వర్క్‌షాప్స్‌లో నేర్చుకున్నాను. ప్రతిసారి తప్పులు చేసేదాన్ని. సార్ తిట్టేవారు. అట్ ద సేమ్ టైమ్ సార్ ఏం చెప్పేవారంటే, "తప్పు చేయాలి. నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత నేర్చుకుంటావు" అన్నారు.
అని అనేవారు. నేను కూడా వెనక్కి వెళ్ళి చూస్తే నాకు అనిపించింది. ఎన్ని మిస్టేక్స్ చేస్తే అవి మిస్టేక్స్ అని మనకు తెలుస్తది. ఇఫ్ ఈవెన్ మనం ఫెయిల్ అవుతేనే మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము అనేది ముందు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాం వెల్‌గా అనేది నాకు అర్థమైంది బాగా. సో, యాహ్! దట్స్ ఇట్. నేనైతే ఎన్ని మిస్టేక్స్ చేస్తే మీరంత నేర్చుకుంటారు అని చెప్తాను. మిస్టేక్స్ అంటే తప్పుగా వేరేలా తీసుకోవద్దు. మిస్టేక్స్ అంటే మీరు మాట్లాడే విధానమైనా లైక్ ఒకటి చేయబోయి ఇంకొకటి దాంట్లోకి వెళ్ళినా లైక్ ఎలా అంటే సీరియల్స్ అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా ఏవైనా ఆచితూచి మంచి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. లైక్ ఈవెన్ నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా ఒక ఒకటి చేశా అనమాట స్టార్టింగ్‌లో. ఎట్లా దాన్ని రిలీజ్ చేయనివ్వలేదు నేనే. అది నాకు అర్థమైపోయింది. ఇది అంటే ఎలా అంటే దానివల్ల నాకేం యూజ్ ఉండదు. అంటే అప్పుడప్పుడే వచ్చి నేర్చుకొని చేసేద్దామని ఫోన్‌లో తీసే వాళ్ళతో చేశాను నేను. సో, అలాంటివి చేసుకోవద్దు అని ముందే చెప్తాను. వాటి వల్ల ఏం యూజ్ ఉండదు అని. లైక్ అంటే ఊరుల్లో ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ఇది ఫోన్ తీసుకొచ్చేసి షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం ఇందులో సామ్‌సంగ్ ఫోన్‌లోని. దీన్ని రిలీజ్ చేయడానికి కొంచెం మనకి తెలీదు కానీ ఎలా రిలీజ్ చేయాలో అని ఇంకా దాన్ని అలా ఆపేసి కూర్చునే వాళ్ళ ఇలా ఉంటాయన్నమాట కొన్ని కొన్ని. అలాంటివి తీసుకోవడం. లైక్ ముందు వెనక చూసుకొని ఆహ్, ప్రొడక్షన్ అయినా ముందు ఏం చేశారు అనైనా లేకుంటే వాళ్ళు అప్పుడే స్టార్టర్స్ అయినా గానీ, స్టార్టింగ్ చేసేవాళ్ళైనా కానీ, వాళ్ళ మాట విధానం బట్టి మీకు అర్థమైపోతది. ఇది చేయొచ్చా? చేయకూడదా? ఓకే. దీనివల్ల నాకు యూజ్ ఉందా? లేదా? అనేవి చూసుకొని ఇది అయితే చాలా చూసుకొని వెళ్ళాలి అని చెప్తాను. నేను అలా చాలా మిస్టేక్స్ చేసి కొన్ని కొన్ని చాలా చేసి అవి రిలీజ్ కూడా అవ్వలేదు. ఆగిపోయినాయి అట్లనే. అర్రే! నేనిది చేశానా అనడానికి కూడా లేదు షార్ట్ ఫిల్మ్స్‌లోని. అంటే టైం వేస్ట్ అని చెప్తున్నాను నేను మెయిన్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో, యాహ్! మీరు సూత్రధార్ వినయ్ వర్మ గారి దగ్గర వర్క్‌షాప్ చేశారు కదా! హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అండ్ కొత్తగా అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? యాహ్! యాక్చువల్లీ నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. బట్ నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. లైక్ నేను స్టార్టింగ్‌లో సార్ దగ్గరకొచ్చినప్పుడు ఎట్లా అంటే తల కూడా ఎత్తేదాన్ని కాదు. భయపడేదాన్ని. తల ఎత్తితే ఏమన్నా అంటారేమో, లేకపోతే నేను బై మిస్టేక్ ఏమన్నా ఆహ్, లైక్ కిడ్‌లా మాట్లాడతానేమో, సార్‌కి ఇబ్బంది తెస్తానేమో అని నాలో నేను అది చేస్తానేమో, ఇది చేస్తానేమో అని ఇబ్బంది పడిపోతూ ఉండేదాన్ని. సో, ఇవన్నీ పోయినాయి ఇంకా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాను. అది ఎవ్వరైనా సరే. ఈవెన్ నేను రీసెంట్‌గా కొంతమంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. వాళ్ళు తెలుగమ్మాయిని కదా అని చెప్పి అడ్వాన్స్ తీసుకుందామని చూసారు. వాళ్ళతో నేను ఒకప్పుడు ఎలా ఫేస్ చేసేదాన్నంటే, సార్ అలా కాదు సార్. సార్ ప్లీజ్ సార్ చూడండి క్యారెక్టర్ నాకు ఇప్పించండి సార్ అని బతిమలాడుకునేదాన్ని. లేదు నువ్వు ఇలా కొన్నిటికి ఓకే అంటే మాకు ఓకే అని మాట్లాడినప్పుడు నేను ఫీల్ అయిపోయి ఇంటికి రావడం, ఏడవడం ఇలా చేసేదాన్ని. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. మీకు అలాంటివి మీరు ఇండైరెక్ట్‌గా కమిట్మెంట్ అడుగుతున్నారా సార్? సో, కమిట్మెంటే మీకు కావాలి అని అంటే అలాంటి వాటికి చాలామందుంటారు వెళ్లి చూసుకోండి. మీలాంటి వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడానికి నాలాంటి వాళ్ళు యాక్టింగ్స్ నేర్చుకోవట్లేదు ఇక్కడ అని చెప్పి నేను అక్కడి నుండి వచ్చేస్తున్నాను. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అలా వచ్చేసే అంత ధైర్యం నాలో వచ్చింది. దట్ టూ యాహ్! సార్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడం అనే దానికంటే ఇప్పుడు థియేటర్ యాక్టింగ్ నేర్చుకోవడానికే ఎళ్తున్నాము అనే దానికంటే సార్ దగ్గర లైఫ్ నేర్చుకుంటాం. లైక్ నువ్వు చేసేది వాటెవర్ ఇట్ నువ్వు వెళ్లి దేంట్లో అయినా సెటిల్ అవ్వు. కానీ అది నువ్వు కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతావు ఏదైనా సరే. లైక్ జాబ్స్ అయినా, ఎందులో అయినా గానీ నువ్వేమైనా బిజినెస్ పెట్టుకోవాలైనా, వాటికి వేరే వాళ్ళతో అవసరం లేకుండా, వేరే వాళ్ళ సహాయం లేకుండా నీకు నువ్వు థింక్ చేయగలుగుతావు. నీకు నువ్వు ఎలా ముందుకు వెళ్తావు, ఎదుటి వాళ్ళతో ఎలా అప్రోచ్ అవుతావు, ఆహ్, కొన్ని కొన్ని మనకి మనం ఓన్‌గా ఎలా చేసుకోగలుగుతాము. ఇవన్నీ కూడా మనం ఇక్కడికి సూత్రధార్‌కి వచ్చింది మెయిన్ ఏంటంటే, మనం ఏది చేసినా అది కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతామని నేనొచ్చి నేర్చుకున్నాను. సో, యాహ్! ఇప్పుడు ఇండస్ట్రీ అవ్వచ్చు. నేను ఇండస్ట్రీలోకెళ్తే అక్కడ సక్సెస్ అవ్వచ్చు. మేబీ ఎయిదర్ అవ్వకపోవచ్చు. ఆర్ ఎల్స్ నేను ఇంకేమన్నా చేస్తే అందులో పక్కాగా సక్సెస్ అవుతాను. అది నాకు నమ్మకం ఉంది. సో,
ఇక్కడికి వస్తే లైఫ్‌ని నేర్చుకుంటారు అని నేనైతే చెప్తాను. చిన్న వేరే వేరే థియేటర్ క్లాసెస్‌కి వెళ్ళడం, లైక్ అక్కడ ఏదో నేర్చేసుకున్నాం అని అనుకోవడం. తర్వాత ఎంత కావాలో థియేటర్‌లోకి అంతే నేర్పిస్తారు బయట. నేను చెప్పేది ఏంటంటే మెయిన్ బయట ఎక్కువగా చూసాను నేను. ఒక 2 డేస్ వెళ్ళా అనమాట ఒక వర్క్‌షాప్ కూడా బయట నేను. సార్‌కి చెప్పలేదిది. సో, మానేశాను. ఎందుకో అప్పట్లో నాకు ఇంట్రెస్ట్ రాకనో, లేతే హెయిర్ హోస్టెస్ చేస్తున్నాను కదా! మళ్ళీ ఏంటి ఇందులోకొచ్చాను అని నా నాకు తీసుకోలేకనో నేను వచ్చేసాను. అవి ఏంటంటే బయట క్లాసెస్‌కి కొన్ని వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని నన్నడిగితే, బయటకెళ్ళేది ఇప్పుడున్న జనరేషన్ జెన్‌జీ కిడ్స్‌కి థియేటర్ యాక్టింగ్‌కి ఇంత కావాలి, ఇది చేస్తాము, ఇంతే చేయాలి అని నేర్పిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే నువ్వు థియేటర్‌కి, ఇండస్ట్రీకి రాకపో. కానీ నీ లైఫ్‌ని నువ్వు లీడ్ ఇలా చేసుకో అనేది మాత్రం ఇక్కడ నేను నేర్చుకున్నాను అని చెప్తాను. యాహ్! ఇప్పుడు మీరు మూవీలోకి రావాలని ట్రై చేస్తున్నారు కదా! హ్మ్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? ఎలాంటి రోల్ మీరు చేయాలనుకుంటున్నారు? లైక్ చేసేది చిన్న రోల్ అయినా జనాలు నన్ను గుర్తించాలి. ఆహ్, యాక్టింగ్ పరంగా అందులో నీలమైపోయి చేసింది ఈ అమ్మాయి అని నన్ను అనుకోవాలి అని నేను అనుకుంటున్నాననమాట. మెయిన్ లీడ్స్ చేయాలి. మెయిన్‌గానే అది అంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్‌కి అస్సలది సెట్ అవ్వదు నా థింగ్స్‌కి, నా థాట్స్‌కి. సో, అందుకు కాబట్టి నేను చేసేది చిన్న క్యారెక్టర్ అయినా కానీ నన్ను గుర్తించాలి అని నేను అనుకుంటున్నాననమాట. మెయిన్ అదే నాకు ఇప్పుడున్న గోల్ కూడా. యాహ్! నైస్ అండి. చాలా బాగా చెప్పారు. హ్మ్. అండ్ మీరు మా వ్యూవర్స్‌లో యాక్టింగ్ నేర్చుకోవాలి, సినిమాలోకి రావాలనుకునే తెలుగు అమ్మాయిలకి మోస్ట్‌లీ ఇచ్చే మెసేజ్ సింపుల్ ఒక లైన్‌లో మెసేజ్ ఏమి ఇస్తారు? ఎక్కడ నేర్చుకున్నా మీరు యాక్టింగ్ పరంగా ఎక్కడ నేర్చుకున్నా కానీ టైమ్ పాస్‌కి నేర్చుకోవద్దు. మీరు దానికి చాలా నేర్చుకున్న దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి. ఈవెన్ మీరు నేర్చుకున్నది మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 4, 5 సార్లు మళ్ళీ దాన్నే ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు వస్తుంది. దట్ టూ దాన్ని ఎక్కువ మైండ్‌కి ఎక్కించేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు లైక్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని అవి మిర్రర్ ముందు కూర్చొని ఇలా చేస్తే బావుంటుందా? అలా చేస్తే బావుంటుందా? ఆర్ ఎల్స్ కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటాయి. అవి తీసుకొని మిర్రర్ ముందు మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతది. మీరెలా డైలాగ్ డెలివరీ ఎట్లా వస్తుంది? ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇస్తున్నారు? కొన్ని కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి ఎక్స్‌ప్రెషన్స్‌కి. ఇవి నేర్చుకుంటే మంచిది అని నేను చెప్తాను. అంటే నేనంత చెప్పేదాన్నయితే కాదు. నేను స్టార్టింగ్ కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. నేను చేస్తున్నానని మీరు మిమ్మల్ని చేయమని నేను అనట్లేదు. బట్ నేను నేర్చుకున్నాను చేయమని ఇంత పెద్దవారి దగ్గర నేర్చుకున్నాను. చాలా మంది దగ్గర విన్నాను. వినయ్ వర్మ సార్ అవ్వుండొచ్చు. లైక్ చాలా మంది పెద్ద డైరెక్టర్స్ అయ్యుండొచ్చు. నా ఆడిషన్ చూసి ఇంకొంచెం ప్రిపేర్ అవ్వు. ఇంకొంచెం నీ ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకో అని నాకు చెప్పిన వాళ్ళు, నా మైనస్ ఏంటి అనేది చెప్పిన వాళ్ళు, ఇవన్నీ నేను విన్నాను కాబట్టి, నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ బీ కాన్ఫిడెంట్. ఆఫ్టర్ దట్ డైలాగ్ డెలివరీ అయినా ఏదైనా నేను చెప్తాను అన్నట్టు చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎలా కంఫర్ట్ చూసుకుంటామో, పేరెంట్స్ ముందు ఎలా అరుస్తాము, రిలేటివ్స్ ముందు ఎంత కాన్ఫిడెంట్‌గా ఫన్నీ వేలో ఉంటాం. అంతే విధిగా ఒకరిని ఇమిటేట్ చేస్తాము. ఇమిటేషన్ అనేది అదొక ఇమిటేషనే కాదు. అదొక అబ్జర్వేషన్ అని అంటారు అనేది కూడా నేను అర్థం చేసుకున్నాను. అలాంటివి చేయాలి. చేస్తేనే మనం ఎన్నో నేర్చుకుంటామని కూడా నాకనిపించింది. లైక్ నేను నేర్చుకున్నది కూడా అదే అనమాట. ఈ క్లాసెస్‌లో కూడా. సో, యాహ్! వెల్ ఇంకేం సెడ్ అండి. చెప్పాలో తెలియట్లేదు నాకు. వెల్ సెడ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యాహ్! కమింగ్. మీరు ఇలానే హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్‌లో మంచి మంచి మూవీస్ చేయాలని, బిగ్ స్క్రీన్‌లో మిమ్మల్ని చూడాలని హ్మ్. కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.